తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసని అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఇంటి పెద్ద కొడుకు మన కేసీఆర్ అని ప్రతి నెల వృద్ధులకు 2,000 పెన్షన్ ఇస్తున్నాడన్నారు. ఇల్లు లేని వారికి త్వరలోనే మన ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందన్నారు. సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. పనిచేసే వారికి ఓడించడం వల్ల తామే నష్టపోతున్నామన్న విషయం ఇప్పటికైనా అందరూ తెలుసుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కార్యక్రమాలని మాట్లాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు పెట్టుకున్నప్పటికీ మీకు ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా అవి కూడా మాట్లాడాలి, అవిటికి కూడా పరిష్కారం చూపిస్తామన్న ఉద్దేశంతోనే మీ అందరినీ మాట్లాడమని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏమి జరిగింది. 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ 75 ఏళ్ళ ఎవరెవరు పరిపాలన చేసిండ్రు ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఎవరెవరు పరిపాలన చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. ఏ రోజు కూడా 24 గంటల కరెంట్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇదే ఎండాకాలం ఈ మీటింగ్ పెట్టుకోవాలని కూడా ఉండకపోతుండే. మన ఇళ్లలో కూడా ఎండాకాలంలో ఎన్ని గంటలు కరెంటు తీస్తారు కూడా తెలిసే పరిస్థితి లేకుండే. ఇంట్లో కరెంటు లేకపోతే మన పరిస్థితి ఏంది మీకు తెలుసు. దాంతోపాటు తాగడానికి నీళ్లు లేక ఖైరతాబాద్లో వాటర్ వర్క్స్ ఆఫీస్ దగ్గర ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండోది, ఒక ఆడబిడ్డ పెళ్లి ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చిన షాదీ ముబారక్ అనే కార్యక్రమం. అంటే ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి ఒక భరోసా ఏంది, కేసీఆర్ గారి దగ్గరికి 1,00,000 రూపాయలు అయితే వస్తాయి, మన బిడ్డ పెళ్లికి అనేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం. దాంతోపాటు మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు పెన్షన్ 200 ఇస్తుండే. నేను ఫస్ట్ కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు 94లో 75 రూపాయలు ఇస్తుండే. ఆ తర్వాత 200 అయింది. ఆ 200 ఎప్పుడు ఇస్తారా బాబు అంటే, గుడికాడికి రా, బడికాడికి రా, ఎంఆర్ఓ ఆఫీసు రా అని చెప్పి ఆ పెద్ద మనుషులను తిప్పుతుండే. కొత్త వాళ్ళకి శాంక్షన్ కావాలంటే తీసుకున్నట్టు చచ్చిపోతే కొత్త వాళ్ళకి ఇస్తారని చెప్తుంది. ఇవన్నీ మన కళ్ళపాటు జరిగినాయి. రెండోది, కొన్ని ఇళ్లల్లో కొత్తగా పెళ్ళి, ఆ పెళ్ళి అయినటువంటి కొత్త కోడలు ఇంటికి రాగానే నేను అత్తామామని 6 నెలలు మంచిగానే చూసుకుంది. ఇక 6 నెలల తర్వాత షురువైంది. ఆ పెద్ద మనిషి పాపం ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు బయటికి నాడు, ఫస్ట్ వంట అయినాక పిలుస్తా కదా, నువ్వు బయటికి నాడు అని చెప్పి వాళ్ళ కొడుకు పని మీద బయటికి పోగానే ఈమె షురువు చేసి, ఆ తల్లిదండ్రులు ఎట్లా అంటే వాళ్ళకి ఏడుపు. కొడుకు చెప్పుకోలేదు,